ధ్యానిస్తున్నాము. మరి యోహాను సువార్తలో 5 భాగాలుగా విభజించుకున్నారు. 5 భాగాలుగా విభజించవచ్చు. ఇందులో 3వ భాగం 13వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు యోహాను సువార్తను 5 భాగాలుగా విభజిస్తే, అందులో ఇది 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఇది 3వ భాగం. సో ఇందులో యేసు వారు తన శిష్యులను సిద్ధపరచడం గురించి మనం మాట్లాడినట్లయితే, ఇక్కడ ఇదంతా కూడా అదే మెసేజ్. అయితే ఉపభాగముగా చివరి భోజనం, ఆయన వారితో చేసిన చివరి భోజనం గురించి 1వ వచనం వరకు 30వ వచనం వరకు ఉంది. అలాగే యేసు వారు తన శిష్యుల పాదాలు కడగటం అనేది 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉంది. అలాగే 2వ ఉపభాగముగా తన అప్పగింపు గురించి యేసు వారు ముందే చెప్పటం అనేది 18వ వచనం నుంచి 30వ వచనం వరకు రాయబడింది. అలాగే ఇందులో 2వ పార్టుగా, అంటే ఈ యొక్క అధ్యాయంలోనే 2వ పార్ట్ బి పార్టుగా యేసు వారు వెడలిపోవడం దగ్గర పడుతుంది. ఏమండి, అది 13వ అధ్యాయం 31 నుంచి 38వ వచనం వరకు ఈ విషయం రాయబడింది. సో ఇందులో 38 వచనాలు ఉన్నాయి. సో దీన్ని మొత్తం యోహాను సువార్త అంతట్లో ఇది 3వ భాగము. 3వ భాగం 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు, అంటే శిష్యులు సిద్ధపరచడమే ఉంటది. మిగతా 3 సువార్తల కంటే ఈ సువార్త యేసు వారు తన శిష్యులకి ఇచ్చిన సందేశం ఎక్కువగా కనిపిస్తుంది. 13 నుంచి 17 వరకు శిష్యులకి ఇచ్చిన సందేశం ఎక్కువగా మిగతా సువార్తల కంటే ఎక్కువగా 13 నుంచి 17 అధ్యాయం వరకు కనిపిస్తుంది. అయితే ఆయన బంధించినటువంటి, అరెస్ట్ చేసినటువంటి రాత్రిలో, ఆ రాత్రి కాలంలో యేసు వారు ఇచ్చిన సందేశం మీద ఈ అధ్యాయము నుంచి 17 అధ్యాయం వరకు దృష్టి పెట్టడం యోహాను గారు రాయటం జరిగింది. సందేశం ఇచ్చే ముందు యేసు వారు శిష్యుల పాదాలు కడిగి తాను అప్పగించబడబోతున్నాను అనే విషయాన్ని ముందుగానే చెప్పారు. సో ఇక్కడ మొదటి వచనంలో తాను వెళ్ళవలసిన గడి వచ్చిందని యేసు వారు తెలుసుకుని ఆయనకు సమస్తం ఎరిగినవాడు. యోహాను సువార్తలోనే పేతురు గారు అంటారు, చివరి అధ్యాయం 21వ అధ్యాయంలో 15వ వచనంలో, ప్రభువా నీవు సమస్తం ఎరిగినవాడు అని పేతురు గారు అంటారు. యేసు వారు సమస్తం ఎరిగినవాడు. ఇదే యోహాను సువార్త 2:4లోను, ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనము, 8వ వచనము, 30వ వచనంలోను, అదే 12వ అధ్యాయం 23వ వచనంలోను, 27వ వచనంలోను, 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయనకు ముందే తెలుసు. ఏమండి, ఆయన సమస్తం ఎరిగినవాడు, ఆయనకి ఏం జరగబోతుందో అనే విషయం కూడా ముందే తెలుసు అని ఈ వచనాలన్నీ చెబుతున్నాయి. అలాగే ఈ లోకం నుంచి ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళాలి. మరి ఆయన మరణం, పునరుద్ధానము ఇక్కడ దగ్గర పడుతుంది. సో తండ్రి చిత్తానికి విధేయతగా ఆయన చనిపోవడానికి వచ్చాడు అని ఈ భాగం అంతా కూడా, ఈ భాగం నుంచి మనకు తెలుస్తుంది. అయితే ఆయన రాకడ కూడా ప్రజలందరి కోసం, ప్రజలు ఆయన చేసేటటువంటి ప్రేమ పని, ప్రేమపూర్వకమైన సమస్త ప్రజల కొరకు కార్యము అని మనము గ్రహించాలి. అయితే తన గొర్రెల పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమ ఆయనకు ఉంది అనే విషయం ఈ యొక్క భాగాలను బట్టి మనకు తెలుస్తుంది. సో దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ తన ప్రజలను తన యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. సో సాధారణమైన ప్రేమ, ప్రత్యేకమైన ప్రేమ అని దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా మన వారిని ప్రత్యేకంగా ప్రేమిస్తాం, స్పెషల్ లవ్ అంటాం కదా. అందరినీ మనం ప్రేమిస్తాం, అది జనరల్ లవ్. కనుక ప్రేమలో 2 విధాలు, ఒకటి జనరల్ లవ్, 2 స్పెషల్ లవ్. కనుక దేవుడు తన ప్రజల పట్ల స్పెషల్ లవ్ కలిగి ఉంటాడు, ప్రత్యేక ప్రేమ కలిగి ఉంటాడు.
లోకములు అందరినీ ప్రేమిస్తాడు ఆయన, అది సాధారణ ప్రేమ. ఏమండి? తర్వాత చూసినట్టయితే ఆయన ఇక్కడ తన సొంత వారిని ప్రత్యేక ప్రేమతో ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అది ఆయన తన శిష్యుల పాదాలు కడగటం. ఏమండి? తన వారిని ఎంత ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడో అది అర్థమవుతుంది. ఆనాడు శిష్యుల కంటే గొప్పవారిగా లోకం దృష్టిలో ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు. వారికి ధర్మశాస్త్రం తెలుసు, అయినా వారి పాదాలు ఆయన కడగలేదు. ఆయన ఎవరి పాదాలు కడిగాడు? శిష్యుల పాదాలు మాత్రమే కడిగాడు. ఆయన శాస్త్రులు, పరిసయ్యుల దగ్గర తగ్గించుకోలేదు. ఆయన శిష్యుల దగ్గర మాత్రమే తగ్గింపు కలిగినట్టుగా, వారి పాదాలు మాత్రమే కడిగినట్టుగా మనం చూస్తున్నాం. జాగ్రత్త గమనించాలి. సో ఆయన తన శిష్యుల పట్ల చూపించే ప్రత్యేకమైన ప్రేమ ఇది. ఏమండి? తర్వాత ఆయన దీనత్వము, వినయపూర్వకమైనటువంటి ఆయన సేవ మనకి అధ్యాయంలో 17వ వచనం వరకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆయన సందేశాలు, ఆయన ఇచ్చే మెసేజెస్ 18వ వచనం నుంచి, ఈ అధ్యాయం 18వ వచనం నుంచి 17 అధ్యాయం 26వ వచనం వరకు ఆయన మెసేజెస్ కనిపిస్తాయి. చివరిగా ఆయన మరణం గురించి 18 అధ్యాయం నుంచి 19 అధ్యాయంలో కనిపిస్తాయి. ఈ మూడు విషయాలు ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాయి. ఏమండి? అదేవిధంగా సాయంత్రపు భోజన సమయంలో పస్కా పండుగకు ముందు యేసుప్రభువారిని అప్పగించాలని మరి సాతాను అంతకు ముందే ఇస్కరియోతు యూదాకు ఆలోచన పుట్టించింది. సో యేసుప్రభువారు దీని ముందే చెప్పారు. ఆ తర్వాత సాతాను వాస్తవంగా యూదాలో ప్రవేశించాడని మనకు ఈ 27వ వచనంలో, ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే దేవుడు యేసు ప్రభు యొక్క మరణానికి నడిపించే సంఘటనలపై ఆయన నియంత్రణలోని ఇదంతా జరుగుతుందని మనం గ్రహించుకోవాలి. ఆయన సార్వభౌమాధికారము, ఆరంభం నుండి రాబోయే అంతము అన్నీ కూడా యేసు ప్రభు వారికి తెలుసు. అయినా ఆయన స్వచ్ఛందంగా తనకు తానుగా ఆయన బానిస స్థానాన్ని తీసుకొని తన శిష్యులు కాళ్ళను కడిగాడు. వారు స్వార్థపూర్త జీవితంతో ఆయన పనులు ఎంతో తేడాగా ఉన్నాయి. వారు జీవితం ఆయన చేసిన పనులకు ఎంతో తేడా ఉంటది. ఈ విషయాలు మత్తయి సువార్త 20వ వచనం నుంచి 24వ వచనంలోను, మార్క్సు 9:33 నుంచి 34 వచనాల్లోను, లోక సువార్త 22:24 నుంచి 30 వచనాల్లో చూస్తే వారి స్వార్థపూర్తి జీవితంతో ఆయన పనులు ఎంత తేడాగా ఉన్నాయో ఈ వచనాన్ని మనకు తెలియజేస్తాయి. భూమి మీద ఆయన పరిపూర్ణ సేవను చూపిస్తున్నాయి అన్నమాట. ఆయన తగ్గింపు జీవితాన్ని మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు ఆయన తగ్గింపును 2వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన ఎంతగా తగ్గించుకొని రిక్తునిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే ఆ కాలంలో పాలస్తీనా దేశంలో కాళ్ళు కడగటం అనేది వారికి ఒక అవసరం. వారు ధూళి నిండిపోయి ఉన్నప్పుడు ప్రజలు, ఈరోజు అంటే హైవేలు, తారు, సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా, ఆ రోజులు ఎక్కువ నేల మీద నడవటం. సో ఇలాంటి పరిస్థితి అక్కడ ఉండేది. సో పిల్లరా, ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు కాళ్ళు కడగడానికి ఒక పనివాడిని అప్పట్లో కేటాయించుకునేవారు. ఎందుకంటే అతిథిని గౌరవ సూచనగా వాళ్ళ పెట్టుకునేవారు పనివాడిని, లేదంటే అది అగౌరవంగా భావించేవారు. అయితే సాధారణంగా మనం చూస్తుంటాం, కాళ్ళు ఎవరెవరు కడుగుతారు ఎక్కువగా. ఇప్పుడైతే లేదు, కానీ పూర్వమైతే భార్యలు భర్త పాదాలను కడగటం, పిల్లలు తల్లిదండ్రులు పాదాలు కడగటం. ఇది భూమి మీద మనము అక్కడక్కడ ఇప్పుడు
ఇప్పుడు ఇలాంటి తగ్గింపు జీవితం లేదు. అందరూ కూడా గర్విష్ఠులుగా, తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు, భర్తల మీద అజమేసి చెలాయించే భార్యలు ఇప్పుడు కనిపిస్తున్నారు. కానీ తగ్గింపు జీవితం ఇప్పుడు ఎవరిలో కూడా ఏ కోసాన్ని కూడా కనిపించదు, క్రైస్తవుల్లో కూడా. కనుక పిల్లరా, మన ప్రభుని మాదిరిగా చేసుకుంటే ఏమంటే ఆయన ఎంత తగ్గించుకొని తన శిష్యుల పాదాలు కడిగారో, ఏమంటే ఆయన ఎంత దీనత్వం కలిగి ఆయన జీవించారో మనము క్రైస్తవుగా ఆయన జీవితాన్ని మాదిరిగా కలిగి ఉండాలి. అలాంటి శిష్యులకు మాదిరిని చూపించడానికి, ఈరోజు మనకు కూడా ఆ పాఠాన్ని నేర్పించడానికే ఆయన ఈ ప్రేమపూర్వకమైన కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు అలాంటి తగ్గింపు మనలో ఉందా? కాలు కట్టడం భౌతికంగా మనసులో విధేయత లేకుండా, మనసులో దీనత్వం లేకుండా బయటికి కాలు కడిగేసినంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు. కానీ ఈ కాలు కడగటం అనేది మనలో హృదయంలో తగ్గింపు దీనత్వం ఉండాలి అని ఆయన బలంగా నేర్పిస్తున్నారు అన్నమాట. కనుక పిల్లరా, అలా మన జీవితం తగ్గింపు కలిగి ఉందా అనే విషయం మనము నేర్చుకోవాలి. అయితే పిల్లరా, పేతురు గారు ఏమంటున్నారంటే, ప్రభు నా కాళ్ళు నీవు కడగకూడదు అని అంటున్నాడు, వద్దు అంటున్నాడు. అంటే పేతురు యేసు ప్రభు వారు ఒక పనివాడిలాగా నా పాదాలు కడగడం ఏంటి అన్న భావన వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, అయితే యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నా యొక్క అంటే ఆయన మరణము, ప్రాయశ్చిత్తం కొరకు ఆయన మరణించినటువంటి మరణము లేదా ఆయన రక్తముతో పేతురు గారు కడుక్కొనకపోతే, పేతురు గారు తన పాపాలను కడుక్కొనకపోతే, ఈరోజు మనం కూడా అంతే. మన పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తము ద్వారా మనం ఆయన కడగకపోతే మనకు ఆయనతో పాలిభాగస్తులుగా ఉండలేం, పాలిభాగస్తులు కాలేం ఆయనలో. కనుక ప్రభువారు అన్న మాట అర్థం ఏంటంటే, నా రక్తంలో మీరు కడగబడాలి, నేను చేసిన ఈ బలి యాగములో మీరు కడగబడితేనే నాతో మీరు పాలిభాగస్తులు అవుతారు అని ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, సో తర్వాత యేసు ప్రభువారు ఈరోజు చాలా మంది, కొంతమంది ఆచారంగా అంటే పాదాలు కడగడం సంఘ ఆచారంగా కొంతమంది పాటించే వరకు ఉన్నారు. అయితే అది కేవలం ఆచారంగా కాదు, కానీ దానిలో ఉన్న లోతైన భావాన్ని, దీనత్వాన్ని, తగ్గింపు జీవితాన్ని అది సూచిస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి. ఏమండి, సో మనకు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ పాదాలు, విధవరాలు పరిశుద్ధుల పాదాలు కడగాలి అన్నట్టుగా అక్కడ వ్రాయబడింది. అలాగే పాత నిబంధనలో మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలోను, లోకసువార్త 7వ అధ్యాయం 40వ వచనం 50లోను ఇవన్నీ కూడా పాదాలు కడగటం గురించి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఏమండి, సో ఇలాగా ఆయన వినయం గురించి యేసు ప్రభువు వారు సాదృశ్యంగా ఈ పాఠాన్ని నేర్పించారు. సో వారు ఆయన వారి బోధకుడు లేదంటే వారి ప్రభువు. ఏమండి, మరి ప్రభువే అంతగా లేదా యజమానుడే అంతగా తగ్గించుకున్నప్పుడు మనము మన యజమాని కింద మనము దీనులు కదండి, దాసులు. కనుక మనం ఎంత తగ్గించుకోవాలి, ఆ మాదిరి మనకు నేర్పించడానికే ప్రభువారు
ఈ కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. యూదా రాసినటువంటి పత్రికలో ఒక మాట చూడండి. యూదా పత్రిక మొదటి అందులో ఒకే అధ్యాయం ఉంటది. యూదా పత్రికలో రాయబడిన మాట కూడా మనం చూసినట్లయితే యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 3వ వచనాన్ని 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనంలో, ఏలయంగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులే, మన దేవుని కృపను కామాతురమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పునకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఇక్కడ చూడండి, మన ప్రభు ఎవరు అంటే అద్వితీయ నాథుడు అని రాయబడింది. అంటే ఒకే ఒక్క యజమానుడు మనకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని ఈ వచనం తెలియజేస్తుంది. మన అద్వితీయ నాథుడు, మనకు ఒకే ఒక్క యజమానుడు, మనకు ఒకే ఒక్క బోధకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కనుక ఆయన పట్ల మనము విధేయత కలిగిన వారుగా, మన యజమానుడే ఎంత దీనుడిగా ఉన్నాడో మనం గ్రహించి మనం అంతకంటే దీనులుగా తగ్గింపు కలిగిన వారుగా ఉండాలనే విషయం మనము గ్రహించాలి. తర్వాత చూసినట్లయితే ఇస్కరేతు యూదా గురించి 18వ వచనం నుంచి ఆయన చెబుతూ, ఇస్కరేతు యూదాను ఆయన ఏర్పరచుకోవటంలో ఆ ఉద్దేశ్యం మనకు కనిపిస్తుంది. చూడండి, మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమి ఎత్తునను లేఖనము నెరవేరుటికై ఇలాగు జరుగును. ఇక్కడ చూడండి, యూదా గూర్చి ముందుగానే కీర్తన 41వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ముందుగానే వ్రాయబడిన లేఖనం నెరవేరటానికే ఇస్కరేతు యూదాను ఏర్పరుచుకున్నట్టుగా మనకి వచనం తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, ఆ వచనంలో నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమిని ఎత్తును, ప్రభువారితో కలిసి భోజనం చేసి ఆయనతో కలిసి తిరిగినటువంటి ఇస్కరేతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన బోధనలను ఏనాడు కూడా విశ్వసించలేదు, ఆ బోధనలను అనుసరించలేదు. అందుకని చివరగా ఇస్కరేతు యూదాను గద్దించే రీతిగా ప్రభువారు ఇస్కరేతు యూదాకు చెప్తున్నారు, నువ్వు చేయవలసింది చేయాలనుకున్నది చెయ్యి అని హెచ్చరిస్తూ వచ్చారు. ఇస్కరేతు యూదా ఎంత తెలివిగా, ఎవరికి అనుమానం లేకుండా, మిగతా శిష్యులు ఎవరికి ఇస్కరేతు యూదా మీద అనుమానం రాలేదు, ఆయన అప్పగించబోయేవాడు ఇతడే అని. అంత తెలివిగా వ్యవహరించాడు. కానీ ప్రభువారికి ముందు నుంచి తెలుసు ఇస్కరేతు యూదా గురించి. సో పిల్లరా, తర్వాత చూసినట్లయితే మనకు 18వ వచనం నుంచి తన అప్పగింపు యూదా గురించి చెప్పడం 30వ వచనం వరకు ఆ విషయాలే మాట్లాడటం మనకు కనిపిస్తుంది. తర్వాత రాయబడినటువంటి విషయాలు 31 నుంచి 38 వచనాలు గమనిస్తే, యేసు ప్రభువు వారు వెళ్ళిపోవడం దగ్గర పడుతుందని, నేను వెళ్ళవలసి ఉంది, దగ్గర పడుతుందన్న విషయం తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తాం. 31 వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. వారు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహింపరచబడి ఉన్నాడు, రేపును ఆయన యందు మహింపరచబడి ఉన్నాడు. యేసు ప్రభువారు మనుష్య కుమారుడు అనే పేరు ఆయన తనంత తాను ఇష్టపడి పెట్టుకున్న పేరుగా కనిపిస్తుంది. ఆయన మహిమపరచబడి ఉన్నాడు, రేపును ఆయన యందు, దేవుడు కూడా ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. అంటే యేసు ప్రభు నందు తండ్రి కూడా మహింపరచబడ్డాడు యేసు ప్రభుతో పాటు అనే విషయాన్ని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు.
తర్వాత వచ్చిన గమనిస్తే 32లో దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎలా దేవుడు తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును. సో తండ్రిని కుమారుడు మహిమపరచడం, కుమారుడు తండ్రిని మహిమపరచడం. ఏమండి, ఒకరినొకరు త్రిత్వములో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి వీరు ఒకరినొకరు మహిమపరచడం, ఒకరినొకరు ఘనపరచడం, ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవటం మనం చూస్తున్నాం పిల్లరా. సో వారి మధ్య ఉన్నటువంటి ఐక్యతకు ఏకత్వానికి ఇది ఒక ఏమండి 33వ వచనంలో ప్రభువు అంటున్నారు, పిల్లలారా ఇక కొంతకాలమున మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళదును అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువు పిల్లలారా అని సంబోధిస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఈ పిల్లలారా అనే విషయాన్ని యోహాన్ గారు రాసిన పత్రికలో ఆయన 7 సార్లు ప్రస్తావించినట్టు మనం చూస్తున్నాం. యోహాన్ గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2:1 వచనంలోను, 12వ వచనంలోను, 28వ వచనంలోను, అదేవిధంగా 3 7లోను, 18వ వచనంలోను, 4 వచనంలోను, 5 వచనంలో యోహాన్ గారు తన మొదటి పత్రికలో పిల్లలారా అనే విషయాన్ని సంబోధించినట్టుగా చూస్తాం. అలాగే పౌలు గారు కూడా ఒకసారి ఈ విషయాన్ని ఉపయోగించారు గలతీయులకు రాసిన పత్రిక 4:19లో. సో తాను వెళ్ళిపోతున్నారని వాళ్ళు ఆయన్ను కనుక్కోలేరని యేసుప్రభువు మళ్ళీ ఒకసారి ప్రకటించడము ఇంతకు ముందు యోహాను సువార్త 23:29లోను, యోహాను సువార్త 7:34లోను, 8:21లోను, 12:8లోను, 12:35 వచనంలో కూడా రాయబడింది. సో ఈ వచనాలన్నీ కూడా ఆయన వెళ్ళిపోతున్నాడు అని ప్రకటించడం గురించి మరలా చెప్పబడింది. అలాగే 34-35 వచనాలు చూసినట్లయితే ఆయన ప్రేమ మాదిరికి విధేయులుగా ఉంటూ తాను లేనప్పుడు తన 11 మంది శిష్యులు నిలిచి ఉండగలరని 11 మంది గురించి చెప్తూ ఆయన కొత్తది అంటే మిగతా శిష్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ, అది యేసు త్యాగపూర్తి ప్రేమ మీద ఆధారపడి ఉంది. సో నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను, ఒకరిపై ఒకరు ప్రేమ సహకారం వలన క్రైస్తవ్యం అభివృద్ధి చెందుతుంది. ఒకరి పట్ల ఒకరు ఐక్యత కలిగి ఉన్నప్పుడే క్రైస్తవులు మరి వ్యతిరేకత కలిగినటువంటి లేదంటే ప్రతికూల ప్రపంచంలో క్రైస్తవులు నిలబడగలుగుతారు అనే విషయం మనం అర్థం చేసుకొని దేవుని ప్రేమకు ప్రతిరూపంగా యేసుప్రభువు వారు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నారు. సో ఈ ప్రేమ ప్రతి విశ్వాసి కూడా చూపించే వారిగా ఉండాలి అని మనకు ఈ యొక్క విషయాలు మనకు తెలియజేస్తున్నాయి పిల్లరా. సో తర్వాత 35 నుంచి నేను చదువుతున్నాను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల మీరు దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అంటే క్రైస్తవులు అనే విషయం ఎలా తెలుస్తుంది? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటాన్ని బట్టి. శిష్యులుగా దేవునికి శిష్యులు అవ్వాలి. మనం ప్రభుకి శిష్యులు అవ్వాలంటే మనం ప్రేమించేవారుగా ఒకరినొకరు ప్రేమ కలిగిన వారుగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది పిల్లరా. అలాగే 36, 37, 38 వచనాలు గమనిస్తే సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పెను. చూడండి, ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, నేను వెళ్ళిపోతున్నాను ఇక లోకంలో ముగించి తండ్రి దగ్గరికి, నువ్వు తర్వాత వస్తావు అని పేతురు గారి గురించి ఖచ్చితంగా యేసుప్రభువు చెప్తున్నారు. అయితే పేతురు యేసుప్రభువుతో వెళ్ళాలి అని ఆశ కలిగిన వాడుగా
ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో పేతురు ప్రభువా, నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదని ఆయనతో చెప్పగా, నీ కొరకు నా ప్రాణం పెడతానని ఆయనతో పేతురు చెప్తున్నాడు. కాబట్టి పేతురు ప్రభువాన్ని ఎంతగా ప్రేమించాడో అనే విషయంలో ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. అయితే క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన భయపడి ఆయన ఎవరో తెలియదు అని చెప్తాడు. అదే విషయాన్ని నెక్స్ట్ ప్రభువు చెప్తున్నారు, యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టిదువా, ఆయనను ఎరుగని ముమ్మారు చెప్పకముందు కోడి కొయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా, నిన్ను ఎరగనని నువ్వు చెప్పే ఆ టైం వస్తుంది అని ప్రభువారు చెప్పారు. కనుక పేతురు ప్రభువారి మీద అంత ప్రేమ కనబరుస్తున్నప్పటికీ ఆయనకు ఆ టైం వచ్చేటప్పుడు భయముతో ప్రభువారిని ఎరగనని ముమ్మారు అబద్ధం చెప్పినట్టు చూస్తున్నాం. తర్వాత ఆ ప్రభు కొరకు పశ్చాత్తాపడటము, ప్రభు కొరకు ప్రాణం ఇచ్చేటంతగా ప్రధాన యాజకుల ఎదుట, పెద్దల ఎదుట, శాస్త్రుల ఎదుట ఒప్పుకోవటము, ఎంత ధైర్యంగా పేతురు మాట్లాడారో మనం చూస్తాం. అపోస్తుల కార్యం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో, అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయములో చూసినట్లయితే 37వ వచనం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 38 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషులని 39 నుంచి చదువుదాం. దేవుని వల్ల కలిగింది ఆయన వారు వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అగుదురు సుమి అని ఇక్కడ గమయ్యలు మాట్లాడుతున్నాడు. తర్వాత పేతురు చెప్తున్నాడు చూడండి, 40వ వచనం, అపోస్తుల కార్యం 5:40లో, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారే సంతోషించు మహాసభ ఎదిరిపోయి ప్రతి దినము దేవాలయం ఇంటింట మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చూడండి, ఇక్కడ ఈ సందర్భంలో ఆయన కొరకు వారు కొట్టించినా, ఎంత హింస పెట్టినా సరే ఆయన్ను ప్రకటించడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు. కనుక పిల్లరా, పేతురు గారు తర్వాత ఆయన చేసిన ప్రసంగము, ఆయన చేసినటువంటి కార్యాలు, ఎంత ధైర్యంగా ప్రభువుని ప్రకటించాడో ఇవన్నీ కూడా మనం 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను చూస్తాం. 4వ అధ్యాయము, 5వ అధ్యాయం ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎంత బలంగా పేతురు గారు దేవుని కొరకు, ప్రభు కొరకు నిలబడ్డారో మనకు అర్థమవుతుంది పిల్లరా. సో ఈ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, ఆయన దీనత్వం కలిగి లేదా తగ్గింపు కలిగి ఏ విధంగా ఒక మాదిరిని చూపించారో అలాంటి మాదిరిని క్రైస్తవులందరూ కనబరచాలి. అలాగే ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉంటూ క్రీస్తుకు శిష్యులుగా ప్రతి ఒక్కరు ఉండాలని ఆయన తెలియజేసే విషయం మనకు కనిపిస్తుంది. అలాగే ఇస్కరియోతు యూద ఎలాంటి వాడో ముందు నుంచి ఆయన తెలుసు. ఇస్కరియోతు యూద గూర్చి ప్రభువారికి తెలిసినప్పటికీ ఇస్కరియోతు యూద గూర్చి ఎక్కడ కూడా శిష్యులకి ఏమి చెప్పలేదు ఆయన. అంటే అన్ని యూద చేస్తున్న తప్పులన్నీ తెలుసు, కానీ యూద యొక్క తప్పులు దాచిపెట్టాడు ఆయన. ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, తప్పిదములు ప్రేమను వృద్ధిపరచుకోడు వాడు తప్పిదములు దాచిపెట్టును అని. సో ఇస్కరియోతు యూద ఏం చేయబోతున్నాడో అవన్నీ యేసుప్రభువు వారికి తెలిసిన తన శిష్యులు మిగతా వారితో ఎప్పుడు ఇస్కరియోతు యూద గురించి చెప్పలేదు ఆయన. అంటే అది ఈరోజు చాలా మంది ఇతరుల మీద, వారి మీద, వీరి మీద చాడీలు చెప్పటం, నేను క్రైస్తవులే లేనిపోనివన్నీ వారికి వీరికి చెప్పటం, ఒకవేళ వారి తప్పు చేస్తున్నా సరే దాచిపెట్టే వారికి ఉండాలి. అంతేకాని ఒకవేళ లేనిపోని చెప్పి
చేయటం అనేది ప్రేమ వృద్ధిపరిచే పని కాదు, అది కలహాలు పెట్టే పని అవుతుంది. కనుక మనము ఇతరుల మీద చాడీలు చెప్పేవారు ఉండకూడదు. ప్రభువులాగా మన శత్రువును కూడా ప్రేమించేవారు ఉండాలి. ఇస్కరియోతు యోధ శత్రువు ప్రభువుకి, అయినా ప్రభు వారు ఇస్కరియోతు యోధాను క్షమించారు, ప్రేమించారు. ఏమండి, ఇస్కరియోతు యోధాకు మాత్రమే అర్థమయ్యే రీతిగా గర్జించాడు. ఏమండి, ఆ ఇస్కరియోతు యోధ యొక్క తప్పులు ముందే తెలిసినప్పటికీ శిష్యులు ఎవరికి ఆయన గురించి చెప్పలేదు. కనుక ప్రభువుని యొక్క మాదిరిగా చేసుకుని మనం అందరము ప్రభువులాగా ప్రేమించేవారుగా, ప్రభువులాగా తగ్గించుకునేవారుగా, ప్రభు వలె ఆ పరిశుద్ధ జీవితం కలిగిన వారుగా మనము ఉండాలని అధ్యాయం మొత్తం తెలియజేస్తుంది పిల్లరా. ఏమండి, ఆయన భవిష్యత్తు తిరిగిన వాడు, ఆయనకి సమస్తము తెలుసు అనే విషయం కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. సో ఆయన ప్రేమించేవాడు, ఆయన క్షమించేవాడు, ఆయన భవిష్యత్తు ఎరిగిన వాడు, ఆయన తగ్గింపు దీనత్వం కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మనల్ని కూడా ఆ విధంగా ఉండమని ఆయన మాదిరిగా ఉంచిపోయాడు అని మనకు స్పష్టంగానే అక్కడ ప్రభువు చెప్పారు. నేను మీతో చెప్పిన ప్రకారం, నేను మీకు చేసిన ప్రకారం 15 వచనం చూడండి, అదే 13:15లో, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. మాదిరి యేసు ప్రభువారే మనకు మాదిరి. మనకు ఎవరు కూడా మోడల్ కాదు. మన రోల్ మోడల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మన ఫ్యాన్, ఆయన్ని మాత్రమే మనం అనుసరించాలి. సో ఆయనలా ప్రతి క్రైస్తవులు జీవించాలి. ఆయన లాంటి తగ్గింపు, ఆయన లాంటి దీనత్వము, ఆయన లాంటి విధేయత, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి క్షమాగుణం కలిగి మనం ఉండాలని ఈ అధ్యాయం మొత్తం తెలియజేస్తుంది పిల్లరా. ఈ అధ్యాయం ద్వారా అలాంటి విషయాలు మీరు అందరూ గ్రహించి అలాంటి తగ్గింపు కలిగిన వారుగా మనమందరం ఉందాం. అలాంటి మనస్సు, క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి జీవిద్దాం. అలాంటి మనస్సు ప్రభువారు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పిల్లరా, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవ మాకు ప్రభా తండ్రి మీ మనస్సును మాకు దయచేయండి. తగ్గింపు మనస్సును, ప్రేమ కలిగిన మనస్సును. ఇదిగో తండ్రి, నైనా మీ శత్రువును కూడా మీరు, ఆ ఇస్కరియోతు యోధ కూడా మీకు ద్రోహం చేస్తాడని తెలుసు. మీ శత్రువుగా ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించి దేవా క్షమించారు. ఎంతగానో మరి అప్పటికి మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు, మీ ప్రేమను దూరం చేసుకున్నాడు. అలా మేము ఉండకుండా ప్రభా మీలాంటి ప్రేమను కలిగి అలాంటి దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి మేము ఉండడానికి సహాయం చేయండి. మన గర్వమును, అసూయను, మత్సరములను, కొండలు చెప్పేటటువంటి ఆ గుణములను తీసివేసి మీ గుణములను మాకు దయచేయమని, మీ స్వభావంలోకి, మీ పోలికలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి మనసు మాకు దయచేయండి. తగ్గింపు జీవితం అనిపించి దీవించమని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను. ఎంతో ప్రయాసం మరి ప్రతిదినం ఏదో నీ బిడ్డలు మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. విని విడిచిపెట్టుకోవాలి కాకుండా విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి జీవితం దయచేయండి. గణేష్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాలాపురం గారిని వారిని జ్ఞాపకం చేసుకోండి. ముక్తేశ్వర గారిని, సుశ్రిత గారిని, విజయలక్ష్మి గారిని, విజయ్ కుమారి గారిని, రవి గారిని, దేవతండ్రి ఇంకా ఉన్నటువంటి సహోదరులందరినీ జ్ఞాపకం చేస్తుంది. దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన మనలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రజలాడు వందనాలు. డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. అవుతున్నాను.